Abroad MBBS admissions open 2024. తమ అబ్బాయి లేదా అమ్మాయి ఎంబీబీఎస్ చదవాలి అనే కోరిక కలిగిన తల్లిదండ్రులకు పరిమిత సీట్లు, డొనేషన్స్, ఫీజు కారణంగా ఆ ఆశ నిరాశగానే మిగిలిపోతుంది. మెడిసిన్ సీట్ అనేది అందని ద్రాక్షలా తయారవుతున్న తరుణంలో ప్రతి ఒక్క మధ్యతరగతి విద్యార్థి కూడా మెడిసిన్ని అభ్యసించే విధంగా మెడికో అబ్రాడ్ సంస్థ పూర్తి భద్రతతో తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అందించనుంది. మెడికో అబ్రాడ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. గోమల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని సంవత్సరాలైంది? వైద్య విద్య అబ్రాడ్లో చేయడం వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి కంపేర్ టు ఇండియా? గోమెల్ మెడికల్ యూనివర్సిటీ మనకి బెలరూస్ అనే దేశంలో ఉందండి. బెలరూస్ అనేది మనకి ఈస్ట్ యూరోపియన్ కంట్రీ. 1990లో ఈ గోమెల్ మెడికల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయ్యిందండి. అయితే ఇక్కడ చదవటం వల్ల లాభాలు ఏంటి అని అంటే, తెలుగు రాష్ట్రాల్లో దగ్గర 1,00,000 మంది పైన డాక్టర్స్ అవుదాం అనుకుని వాళ్ళు ఈ ఎగ్జామ్స్, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చూస్తే 60,000 సీట్లు ఉన్నాయండి. అలానే స్టేట్ వైజ్ చూస్తే 1,00,000 మంది స్టూడెంట్స్కి సరిపోయే సీట్స్ లేవు మనకి. నౌడేస్ ఏంటంటే పిల్లల్ని కాలేజ్ పంపించిన తర్వాత తిరిగి వస్తారా లేదన్న టెన్షన్ తోటి తల్లిదండ్రులు ఉంటున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు 6 years వేరే కంట్రీకి పంపించాలంటే చాలా భయం అనేది పేరెంట్స్లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది అక్కడ? ఎవరు పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు? ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ కంట్రీ అండి. దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఫర్ ద స్టూడెంట్స్. హాస్టల్లో 24/7 ఇప్పుడు జరగలేదు ఇట్లాంటి. మీరు ఏ దేశంకి మీరు పిల్లల్ని పంపించదలుచుకున్నారో ఆ దేశం యొక్క ఇండియన్ ఎంబసీ యొక్క రిపోర్ట్ చూడండి ఫస్ట్. సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కంట్రీస్ సేఫ్టీ లెవెల్స్ ఆర్ దేర్. లావణ్య గారు, యాజ్ ఎ డైరెక్టర్గా మీ రోల్ ఏంటి? ముఖ్యంగా మదర్కి నేను ఎక్కువగా కౌన్సిల్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి ఉండరు. సో ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నింటినీ దగ్గరుండి వాళ్ళకి క్లియర్ చేసి, అక్కడ ఇండియన్ ఎంబసీ హ్యాస్ గివెన్ ఎ నోటిఫికేషన్ దట్ ఇట్ ఈస్ అ సేఫర్ కంట్రీ ఫర్ ఫారెన్ స్టూడెంట్స్ టు గో దేర్ అండ్ స్టడీ. మెయిన్గా ఈ కంట్రీలో క్రైమ్ రేట్ చాలా తక్కువ అండ్ పీపుల్స్ కూడా అందరితో ఫారెన్ స్టూడెంట్స్తో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ టీచర్స్ అందరూ హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇక్కడ ర్యాగింగ్ అలాంటివి ఏమీ ఉండదు. సో గర్ల్స్కి చాలా సేఫ్ అయిన ప్లేస్. అన్ని కంట్రీస్తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ కంట్రీ. సో యూ కెన్ బెటర్ చూస్ దిస్ కంట్రీ. సెలెక్ట్ చేసుకోవాలంటారు. మీ ప్రత్యేకతలు ఏంటి? సో ఏంటంటే ఈ 6 years జర్నీలో కూడా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఆల్వేస్ సపోర్ట్ అనేది, పోస్ట్ అడ్మిషన్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. యాజ్ ఐ టోల్డ్ యూ, వాళ్ళ అకాడమిక్స్ రిపోర్ట్స్, ఎవ్రీ సెమిస్టర్ రిపోర్ట్స్, వాళ్ళ అటెండెన్స్ రిపోర్ట్స్, తర్వాత ఎవ్రీ ఇయర్ వాళ్ళు వెకేషన్కి రావాలనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫ్లైట్ టికెట్ అరేంజ్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా మొత్తం వాళ్ళ కోర్స్ పీరియడ్లో వాళ్ళకి సర్వీస్ అనేది మేము ఇస్తూ ఉంటామండి. మెడికో అబ్రాడ్ ఎందుకంటే మన చింతంతా వాళ్ళ మీద వేసేసి మనం ఫ్రీగా ఉండొచ్చు. సో మొత్తం యాజ్ ఎ పేరెంట్గా పాస్పోర్ట్ కార్డ్ నుంచి యూనివర్సిటీలో వెళ్ళి 1 month వరకు కూడా గైడింగ్ ఫుల్ కోఆపరేషన్తో నడుస్తున్న సంస్థ. తిరుపతి నుంచి 10 members పేరెంట్స్ చాలా నిశ్చింతగా ఉన్నామండి. ఎందుకంటే మొత్తం మెడికో అబ్రాడ్ వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అదేవిధంగా ఈ బెలారస్ కంట్రీ ఎందుకు చూస్ చేసుకున్నామంటే, గోమెల్ యూనివర్సిటీ ఇది ర్యాంకింగ్లో 5th ప్లేస్లో ఉంది వరల్డ్ ర్యాంకింగ్లో. సో యూనివర్సిటీ యొక్క నామ్స్ కానీ, యూనివర్సిటీ యొక్క పంక్చువాలిటీ, సిన్సియారిటీ కానీ, ఫ్యాకల్టీతో కానీ బాగానే ఉంది. అదేలాగా డీన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళతో స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి? స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయ్యాక మేము ఓరియంటేషన్ అనేది కండక్ట్ చేస్తామండి. దాంతో ఏంటంటే వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఒక చోట కలవడం జరుగుతుంది. దాని ద్వారా పిల్లలందరూ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ అవుతారు. అందువల్ల హోమ్ సిక్నెస్ అనేది పోతుందండి పిల్లలకి. మెయిన్ థింగ్ అక్కడ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాము అనే ఫీలింగ్ ఉండదు. అక్కడికి వెళ్ళాక ఎవరెవరు రూమ్మేట్స్గా ఉండొచ్చు అని ముందే చాయిస్ చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో. హోమ్ సిక్నెస్ పోగొట్టడానికి, అలాగే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సార్ట్అవుట్ చేయడానికి మీ వైపు నుంచి ఎలాంటి? మా డైరెక్టర్ అనేవారు ఎప్పుడూ అక్కడ ఒకరు అవైలబుల్ ఉంటారండి. ప్రతి 10 మంది పిల్లలకి ఒక కేర్ టేకర్ అనే వాళ్ళని అక్కడ వాళ్ళు అరేంజ్ చేస్తారండి. యూనివర్సిటీ వాళ్ళే అవైలబుల్ ఉంచుతారు. ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళే హెల్త్ ప్రాబ్లం అయితే హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం, లేదా ఇంకేదైనా సమస్య అయితే వాళ్ళు సాల్వ్ చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళే చూసుకుంటారండి. తర్వాత స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు పిల్లలకి. వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు అని తెలుసుకోవాలని పేరెంట్స్ కూడా ఉంటుంది కదా. వాట్సాప్ గ్రూప్ కూడా తయారు చేసామండి పేరెంట్స్ అందరినీ కలిపి. ఆ వాట్సాప్ గ్రూప్లో పేరెంట్స్కి ఏదైనా డౌట్స్ ఉన్నా,
పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఏదైనా చెప్పిన పేరెంట్స్కి అవన్నీ కూడా మేము వాట్సాప్ గ్రూప్లోనే వాళ్ళకి సాల్వ్ చేస్తూ ఉంటాం. చాలా వరకు వాళ్ళు మాతో ఎప్పుడు టచ్లో ఉంటారండి పేరెంట్స్. మెయిన్గా ఏంటంటే చాలా కన్సల్టెన్సీస్ ఏంటంటే ఇనీషియల్గా అన్నీ చెప్తారు చేస్తారు, బట్ ఆఫ్టర్ కిడ్స్ గో బ్యాక్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పేరెంట్స్తో ఆ కాంటాక్ట్ కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చూడడానికి కానీ అది ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మెడికో అబ్రాడ్లో ఈవెన్ పిల్లలు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు లైక్ దే ఆర్ కంప్లీటింగ్ 1 year, ఇప్పుడు వచ్చే కానీ నెక్స్ట్ 4-5 years వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఏంటి కావాల్సి ఉంటుంది, MCI ప్రిపరేషన్ కానీ వాళ్ళు అక్కడ ఫర్దర్ స్టడీస్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ ఫుడ్ అని ప్లస్ ఎప్పటికెప్పుడు రాజారాం సార్ అక్కడికి వెళ్ళి పిల్లల్ని చూసి వచ్చేటప్పటికి మేము వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఓకే సమ్వన్ ఇస్ దేర్ టు సీ హౌ దే ఆర్ డూయింగ్, అదొకటి ప్లస్ పాయింట్. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ మూమెంట్ నుంచి ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ వీసా కౌన్సిలింగ్ కానీ అబ్రాడ్ వెళ్ళినప్పుడు కానీ ఎయిర్ టికెట్లు ఎవ్రీథింగ్ దే ఆర్ టేకెన్ కేర్ అనమాట, లైక్ హోమ్ దే ఫెల్. ప్రియా గారు, మీ కన్సల్టెన్సీ ప్రత్యేకతలు ఏంటి? ఈ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాబ్స్కి కానీ ఎక్విప్మెంట్ కానీ మీకు హిరోషిమా నాగసాకి నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. అండ్ దెన్ ఇక్కడ అపాయింట్ చేసే ప్రొఫెసర్స్ని మన ఇండియన్ స్టూడెంట్స్కి అర్థమయ్యే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టీచ్ చేయడానికి కొన్ని టెస్టులు కండక్ట్ చేసి వాళ్ళ దాంట్లో మంచి పర్సంటేజ్ వస్తేనే టీచ్ చేయడానికి వాళ్ళని ఇక్కడ ఈ గవర్నమెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో వాళ్ళు అపాయింట్ చేస్తారు. స్టార్టింగ్ పాస్పోర్ట్ అప్లై చేసే నుంచి వాళ్ళు 6th year కంప్లీట్ చేసి వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ అపియర్ అయ్యే వరకు కూడా వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ ఫర్దర్గా ఏదైనా వేరే హయ్యర్ స్టడీస్ సెలెక్ట్ చేసుకునే వరకు కూడా మాది కంప్లీట్ సర్వీస్ అనేది వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ మీకు ఇప్పుడు అపోలో, కేర్ అండ్ దెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, మన ఇండియన్ ఆర్మీ లైక్ శ్రీనగర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో మన దేశ సేవలో ఉన్నారు. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి షిఫ్ట్ అయ్యేటప్పుడు వెదర్ చేంజెస్ అనేది ఆటోమేటిక్గా ఉంటాయి కదా, సో మన ఇండియన్ స్టూడెంట్స్ ఎలా సర్వే అవుతారు? కొంచెం అట్మాస్ఫియర్ పరంగా మనకి కొన్ని చేంజెస్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ సమ్మర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏసీస్ ఎట్లా యూజ్ చేస్తాము, వాళ్ళకి అక్కడ వింటర్ ఎక్కువగా ఉన్నప్పుడు రూమ్ హీటర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ప్రాబ్లం ఏమీ ఉండదండి. Why one should pursue Gomal State Medical University? Because we give for the students the best European standards of education. Our education is very good. So first of all, as I said already, it's European standards. Second one, we've got very good ratio between professors, lecturers and students, 8-10 students in one group. So that's why we can pay attention on every student. And in our university, students can visit patients, real patients with real diseases. They can examine them. Of course, we control it. We control it for the best education. But it's very important, I think so. It's not any simulators or something else. It's very important to see, to examine, to treat, I can say, real patients. The education system is 100% attendance. If you miss any class, you have to pay for it, for the missed hour. And you have to go to extra classes on the Saturday. So there is no chance to the missed class. Before going to the class, you have to prepare for that. So suppose tomorrow is anatomy. Today itself you have to know the portion and you have to prepare very well. After going, they'll give you the chance of 10 minutes and they will start asking the questions. Clinicals basically 3rd year nunchi start avutundi, especially hospital, and 1st year nunchi general things like CPR, BP checking ilantivanni 1st year nunchi nervistaru. 1st year nunchi practicals తీసుకెళ్తారు. సపరేట్ లైక్ వీక్లీ సపరేట్ హవర్స్ ఉంటాయి, వాటికి కూడా సపరేట్ క్లాసెస్ ఉంటాయి. లైక్ బేసిక్ మెడికల్ కేర్ అని చెప్పి లైక్ సపరేట్ హవర్స్ పెడతారు. లైక్ వీక్లీ 6 hours, వీక్లీ 8 hours అలా పెడతారు. మనం వదిలేస్తారు పేషెంట్స్తోని. మోస్ట్లీ ఏంటంటే పేషెంట్తో ఇంటరాక్షన్ ఇంపార్టెంట్. లైక్ బిఫోర్ మనం ఎంత చదవడం ఇంపార్టెంట్ కదా, లైక్ పేషెంట్ ఇంటరాక్షన్. పేషెంట్తో మాట్లాడుతుంటే మనకు సగం సిమ్టమ్స్ తెలిసిపోతాయి. లైక్ పేషెంట్కి ఉన్నది ఏంటి, అసలు ఏంటి ప్రాబ్లము, అతను ఏది ఫేస్ చేశాడు అని, దానివల్ల సగం సబ్జెక్ట్ వస్తుంది మనకి. సో ఆ విషయంలో టీచర్స్ మాత్రం చాలా హెల్ప్ చేస్తారు. అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లో చెప్తున్నారా లేకపోతే రష్యన్ లో చెప్తున్నారా? అంటే మనకి రష్యన్ లో చెప్తారు సార్. రష్యన్ చెప్తారు. మెడికల్ కోడ్ ద్వారా వచ్చాను నేను. మా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా స్టడీస్ గురించి వస్తే ఇంకా యూనివర్సిటీ నాకు తెలిసి నేను చూసిన ద బెస్ట్ యూనివర్సిటీ ఇక్కడ ఉన్నది. ర్యాగింగ్ లేదు. ప్రతి టీచర్ ఇప్పుడు నవ్వుతూ ఉంటారు. అసలు ఎప్పుడు ఎవరిని కసురుకోరు, అలాంటి ఏమి ఉండవు. వాళ్ళు చెప్పేది మనం విని ఆ రోజు టాపిక్ ఆ రోజు మనం చదువుకుంటే చాలు సార్. ప్రాక్టికల్ పరంగా
బాగా చెప్తూ ఈజీగా లైవ్ అంటే ఫస్ట్ ఎక్కువ బటన్ ఇచ్చేసి మొత్తం అన్ని కూర్చొని కాకుండా ఫస్ట్ కొంచెం కొంచెం మాకు ఎవ్రీ బోన్ అక్కడ ముందు ఉంటుంది సార్. ఇప్పుడు సపోజ్ ఈ బోన్ గురించి చెప్తున్నారంటే ఆ బోన్ అక్కడ మా ముందు పట్టుకొని చెప్తుంటారు సార్, ఇది ఇది ఈ సర్ఫేస్ ఇది ఇది ఇలా అని చెప్పి. నేను సెకండ్ ఇయర్ స్టూడెంట్ని. నేను ఇక్కడ గవర్నమెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. ఇక్కడ అంతా నేచర్ అండ్ స్టడీస్ చాలా బాగున్నాయి. అండ్ నేను ఇక్కడ హాస్టల్లో ఉంటాను. ఇది గిపో మార్కెట్. ఇక్కడ అన్ని ఫుడ్ స్టవ్స్ దొరుకుతాయి, అన్ని A to Z అన్నీ దొరుకుతాయి, ఇంక్లూడింగ్ ఇండియన్ ఐటమ్స్ లైక్ రైస్, దాల్ అండ్ వెజిటేబుల్స్. అండ్ అది మన మెయిన్ బస్ స్టాప్. అక్కడి నుంచి మనం యూనివర్సిటీకి వెళ్ళాలి, జస్ట్ 15 to 20 minutes జర్నీ. అండ్ ఫ్రమ్ హాస్టల్ టు దేర్ జస్ట్ 5 to 10 minutes వాక్ ఉంటుంది. You are a vegetarian. Do you have any problem of getting vegetables? Veg, carrot, capsicum మామూలుగా తినేది అంతే. కొద్దిగా లేడీస్ ఫింగర్ అలాంటి ఎక్స్పీరియన్స్ మామూలుగా అన్నీ ఉన్నాయి. ఒక మంత్లో ఫుడ్ చేసుకుని తినడానికి వెజిటేరియన్కి హౌ మచ్ మనీ స్పెండింగ్? ఇక్కడ నన్ను అరౌండ్గా $100 పండిస్తున్నాను. ఇండియన్ 7,000 6,500 అంత అవుతుంది. సో పర్ మంత్ హౌ మచ్ ఫర్ ద నాన్ వెజిటేరియన్ పర్ మంత్ కుకింగ్కి ఎంత అవుతుండొచ్చు? అప్రాక్సిమేట్లీ 7,000 అలా ఖర్చు అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఖర్చెస్ పాస్కి వాటికి కొనుక్కుంటాం, వాటికి అప్రాక్సిమేట్లీ మాది 10,000 అవుతుంది. ఓకే, సో మంత్లీ 10,000 rupees is expenditure for all food and other expenditures, transportation and all. Okay. Student has spent almost 6 years of their life. So what are the living conditions and facilities they're in? Our living conditions is very good because first of all our population is very friendly, peaceful, safety level and low crime level. Our city is very beautiful. Students like it. I know sometimes some of them crying when leave. Cultural events different ga untayi and last year cultural president nene and each and every cultural event lo nenu participate chesanu. Prati event lo prati oka student ki chance untundi. So it will be everything will be normal and no racism assalu undadu. 5 years nunchi untunnanu kada, like no any complaint, single complaint kuda ledu. You are Asians ala ani cheppi elanti racism ledu. Friendly moving, like manam road మీద వెళ్తున్నాం కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతారు, చాలా ఫ్రెండ్లీగా పరిచయం చేసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ నేను చూసింది ఏంటంటే ఇండియా అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా కూడా నాకు కావాల్సిన రిజల్ట్స్ రాలేదండి ప్రతి కన్సల్టెన్సీ దగ్గర నుంచి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కమర్షియల్ మెడికో అబ్రాడ్ అనేది నాకు ఒక ప్రత్యేకంగా కనబడింది. ఒక సేవా దృక్పథంతో ఈ లక్ష్యాన్ని చేస్తున్నారు అని భావించి మిడిల్ ఫ్యామిలీకి కూడా అందుబాటులో ఉండేటట్లుగా గవర్నమెంట్ స్టేట్ మెడికల్ కాలేజీ ఫీజు స్ట్రక్చర్గా ఉండడం వల్ల, ప్లస్ గవర్నమెంట్ కాలేజీగా ఉండడం వల్ల, ప్లస్ సేఫెస్ట్ కంట్రీగా ఉండడం వల్ల ఇన్ని రకాలుగా నేను భావించి మా ఇద్దరు పిల్లల్ని ధైర్యంగా పంపించడానికి ముందుకెళ్ళానండి. విద్యార్థుల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు సరైన యూనివర్సిటీ, సరైన కన్సల్టెన్సీ ఎంపిక ఎంతో ముఖ్యం. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న విదేశీ మెడికల్ అడ్మిషన్ల స్పెషలిస్ట్ మెడికో అబ్రాడ్. 100% భరోసా ఇస్తున్నాను. మెడికో అబ్రాడ్ తరఫున కంపల్సరీగా దీని ద్వారా చేర్పించడం బెస్ట్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ సీట్ అనేది అందరినీ ద్రాక్ష పండ్లగా తయారైంది. 50 లక్షలు 60 లక్షలు వెచ్చించుకునే పరిస్థితిలో ఉన్నారు పేరెంట్స్. మెడికో అబ్రాడ్ ద్వారా బెలారస్ అనేది చాలా చీపెస్ట్ అన్నమాట చెప్పాలంటే. దట్టు ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్. మెడికో అబ్రాడ్ నుంచి మాకు అక్కడ బాబుకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా చెప్పిన వెంటనే వాళ్ళు స్పందించి ఆ ఫ్లైట్ విషయంలో కానీ, రావడం కానీ, పోవడం కానీ, అక్కడ వాళ్ళ సదుపాయం కానీ ప్రతిదీ కూడా వాళ్ళతో మాకు మంచి కోఆపరేట్ ఉంది. ఈ భారతదేశం లోపల మనకు సీట్ వచ్చేటువంటి పేరెంట్స్ అయితే నా అబ్బాయి డాక్టర్ కావాలి అనేటువంటి ఆలోచన ఉందో, మెడికో అబ్రాడ్ ద్వారా ది వరల్డ్ బెస్ట్ బెలారస్ గ్లోబల్ మెడికల్ కాలేజీకి పంపించాలని నా యొక్క గైడ్లైన్స్, నా యొక్క సలహా. Abroad MBBS admissions open 2024. Why Belarus is best for MBBS? Belarus, a friendly nation, hospitable people, rich heritage, a modern European nation with high scientific index. 30 years strong diplomatic relations between India and Belarus. High safety 72.43%, world top 10. Literacy rate 100%, world top 10. Doctor ratio 1.
220 world best. Low pollution. World top 10. Belarus called as lungs of Europe. Quality life 37th rank. Belarus is best choice destination for MBBS studies. Welcome to Gomel State Medical University for MBBS. 4.8 years course, full English medium. MCI NMC approved. European degree and career. Global recognition of medical degrees. 10 numbers in classrooms, 10 numbers in lab, 100% attendance. Right choice of university for quality studies. 500 plus Indian students. Official representative Medico Abroad Consultants. Medico Abroad Consultants, 21 years expertise in abroad medical admissions. Trust, reliability, quality services. An institution founded by legendary late Vinukonda Nagaraju, editor, Commendo. With motto, a doctor in every middle class family. 3,500 plus graduate doctors in 21 years and top rating. Unique features, direct authorization, orientation program, admission kit. American observership, campus coaching, 360 gigabytes study material. Registered Belarus Parents Association. Indian food, veg and non-veg. Caretaker at hostels. Colorful student life. 24/7 post-admission support services. The right choice of consultancy to fulfill the dream to become a doctor. Medico Abroad. 9959 114545.